హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పిఠాపురం నిజంగా నిన్న కూడా మాట్లాడుకున్న దాదాపు 44,000 కోట్లో ఏమో అక్కడ ఒక ఇండస్ట్రీ కూడా పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ అడుగు పెట్టడంతో పిఠాపురం దశ దిశ తిరిగిపోయింది అని చెప్పి. నిజంగా అది ఈ మర్చిపోయే లోపే నిజంగా మర్చిపోను కూడా మర్చిపోలేం. అసలు పిఠాపురానికి, కాకినాడ జిల్లాకి ఇంత అద్భుతమైనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 1.5 ఇయర్‌లోనే కొన్ని దశాబ్దాల, కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఉండేటువంటి సమస్యల్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే మొదటి సంవత్సరంలోనే 350 కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఖర్చు పెట్టారు. అభివృద్ధి పనులు చేసి చూపించారు. ఇంకొక 323 కోట్లతో అక్కడ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి దాన్ని శాశ్వత పరిష్కారం కోసం ఆయన నడుం కట్టారని చెప్పాలి. అది మర్చిపోయే లోపే కాకినాడ జిల్లాకి, అక్కడ ఉండేటువంటి ప్రజలకి, యువతకి అక్కడ ఒక ఉపాధికి సంబంధించి ఒక కంపెనీని కూడా తీసుకురావడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇది కూడా నిన్న మనం ఒక వీడియో కూడా చేసాం. అయితే ఇంకొక కొత్త దాన్ని ఈరోజు మళ్ళీ ప్రవేశపెట్టారు. అదేంటో ఒకసారి చదివి వినిపిస్తాను. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం 20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు దేవాదాయ శాఖ సిజిఎఫ్ నిధులు అని చెప్పారు. శ్రీ పురాహుతిక అమ్మవారు అలాగే కుకుటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి 6 కోట్లు కేటాయించారు. జీర్ణ వ్యవస్థకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు చేరినటువంటి ఆలయాలకు పూర్వవైభవం కల్పించాలని, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమీక్ష నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి శక్తిపీఠం, పురోహితిక అమ్మవారికి సంబంధించినటువంటి దాన్ని, అలాగే కుకుటేశ్వర స్వామి ఆలయాలు, శ్రీపాద వల్లభ పీఠం కూడా, అలాగే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలనే కార్యక్రమాలు, దీనికి సంబంధించి 20 కోట్ల నిధులు మంజూరు చేస్తూ 19 ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి కామన్ గుడ్ దగ్గర నుంచి 20 కోట్ల నిధులు కూడా తీసుకొచ్చారట. అంటే దీనివల్ల ఏంటి ఉపయోగం గుడులకి సంబంధించి అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉండొచ్చు కూడా. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ కూడా ఆమోదం తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి శాఖ కింద రాదు కాబట్టి. అలాగే మండపాలు, కోనేరులు ఇవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి దాన్ని కూడా చెప్పారు. అలాగే పిఠాపురంలో సీతారామాంజనేయ స్వామి ఆశ్రమం అభివృద్ధికి 60 లక్షలు, జై గణేశ స్వామి ఆలయ అభివృద్ధికి 65 లక్షలు, చిత్రాడలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి 70 లక్షలు ఇవన్నీ కూడా కేటాయించారని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే ఎందుకని ఇక్కడ ఇంత దృష్టి పెట్టారు అంటే, అక్కడ శక్తిపీఠాలు కొన్ని ఉన్నాయి. అటు వాటిని మనం బేస్ చేసుకుని టూరిజంగా డెవలప్ చేయొచ్చు. టెంపుల్ టూరిజంని మనం ఎంకరేజ్ చేస్తే కనుక, ఎస్పెషల్లీ శ్రీపాద వల్ల టెంపుల్ కావచ్చు, దత్తాత్రేయ టెంపుల్ కావచ్చు, ఇక్కడికి చాలామంది నార్త్ ఇండియన్స్ కూడా వస్తూ ఉంటారు. అలాంటి టెంపుల్స్ని, అది కూడా మరుగున పడిపోయి ఉన్నటువంటి దాదాపు కొన్ని 10ల సంఖ్యలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి టెంపుల్స్ని ఐడెంటిఫై చేసి, అంటే వాడికి ఎప్పటి నుంచో చేయాలని, అంటే మరుగున పడిపోయి ఉండటం, వాళ్ళకి చాలా చరిత్ర ఉండటం, వాటన్నిటినీ కూడా ప్రజల ముందు పెడితే, ఇక్కడ ఎవరన్నా వచ్చి ఒక టెంపుల్ని విజిట్ చేయడానికి వస్తే ఇవన్నీ కూడా టచ్ చేసి వెళ్ళే విధంగా ఒక టెంపుల్ టూరిజాన్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వటం కూడా జరిగింది. దానికోసమే చూసారుగా, సంవత్సరంలోనే ఇన్ని చేస్తే సంవత్సరాలలో తిరిగి మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చేలోపే ఇలాంటివి తీసుకురావడం. అంటే 19 కోట్ల రూపాయలు ఒక టెంపుల్కి సంబంధించినటువంటి దాన్ని డెవలపింగ్కి ఇవ్వటం అనేది ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు చాలా నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో వెళ్తున్నారు. నిర్దిష్టమైనటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆయన ఒక బాధ్యతగా పిఠాపురాన్ని తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల అదృష్టమా, ఆ దేవుడే, ఆ శ్రీపాద వల్లభుడే ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారా, ఇందుకోసమే పెట్టుకున్నారా అనుకునేటువంటి విధంగా కూడా ఉంది. ఎందుకంటే నిజంగా 2 చోట్ల ఓడిపోయారని చెప్పి ఎగతాళి చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు పిఠాపురం ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఎన్ని వందల మంది, కొన్ని వందల కోట్లు అక్కడ పెట్టి ఏమార్చే ప్రయత్నం చేసినా ప్రజల్ని అక్కడ ఎక్కడ భయపడకుండా, ఎక్కడ బెదురు వణుకు లేకుండా పవన్ కళ్యాణ్ గారు వెనక నిలబడ్డారు అంటే ఆలోచించండి. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ గారిని, మాజీ ఎమ్మెల్యే గారిని అందరినీ భయపెట్టి వాళ్ళకి డిప్యూటీ సీఎంలు ఇస్తానన్నా కూడా ఎవరు ఎక్కడ ఏమీ ఆలోచించకుండా, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేయటమే అదృష్టం, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలి, అది మన బాధ్యత, ఇంకంతకన్నా ఆయన ఓడిపోతే మనకు అంతకన్నా దురదృష్టం ఉండదు అనుకునేటువంటి మాటలు కూడా చెవులతో నేను విన్నా, నా కళ్ళతో నేను చూశాను. అలాంటి వ్యక్తులు కనిపించారు. ఒక యుద్ధమే చేశారని చెప్పాలి పిఠాపురం ప్రజలు. ఆ యుద్ధం తర్వాత వచ్చింది రిజల్టే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఆ ఊరిలో, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందటమే.
ఇంతకు మించి ఏం అవసరంలా. ఆ ఆ ఊరికి పిఠాపురం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి శాశ్వతంగా ఉంటే, నేను చెప్తున్నాను గదా! పిఠాపురం ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంలా, నాట్ ఓన్లీ మన దేశం, ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ఇతర దేశాల వాళ్ళు వచ్చి అక్కడంతలా డెవలప్ జరగడానికి గల కారణాలేంటి అని తెలుసుకోపోతే, వచ్చి విజిట్ చేయకపోతే నన్నడగండి. అంత ధైర్యంగా చెప్పగలుగుతా. ఎందుకంటే అక్కడుంది పవన్ కళ్యాణ్ గారు. ఇతర దేశాల నుంచొచ్చి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇవేంటి అని మనం మిగతా రాష్ట్రాలు వెళ్తా ఉంటాం. కొన్ని కొన్ని మన దేశం నుంచి ఇతర దేశాలు వెళ్తుంటాం. అలాంటి పరిస్థితికి పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు. ఇక్కడ ఉండేటువంటి యువత నిజంగా మీరంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరని చెప్పాలి. ఇక రేపటి తరం గురించైతే నేను చెప్తున్నాను గదా! మీరు ఎవరి ప్రలోభాలకి, ఎవరి బెదిరింపులకి లొంగకుండా అక్కడ నిలబడండి. అక్కడ అపోజిషన్ అనేదే లేకుండా చూసుకునే బాధ్యత మీరు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండగా మీరు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు గుండెల మీద చెయ్యేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. అలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. చాలా కార్యక్రమాలున్నాయి. ఇవి జస్ట్ ఇప్పటివరకు దాదాపు ఒక 100 కార్యక్రమాలకు పైగానే అక్కడ చాలా వరకు శ్రీకారం చుట్టి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో, అలాంటి పిఠాపురాన్ని గుండెల మీద చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. మీరు పిఠాపురం అని గర్వంగా ఎలా చెప్పుకుంటున్నారో, అంతే గర్వంగా ఇంకా గొప్పగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎప్పుడూ ఉంచుతారు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఆ కుక్కుటేశ్వర స్వామి, ఆ శ్రీపాద వల్లభుడు అక్కడ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకి తిరుగులేదు అనేది నిరూపించుకుంటూ మీరు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోండి చాలు.